శ్రీమాత్రే నమః. అనగనగనగా అడవికి దగ్గరలో ఓ చిన్న పల్లెటూరు. అక్కడి వాళ్ళకి వ్యవసాయం, పశువుల పెంపకం జీవనాధారం. ఓ రోజు ఒక రైతు తన కొడుకుతో, నువ్వు మేకలకు కాపలాగా ఉండు, అడవికి దగ్గరగా ఉన్నాం కాబట్టి పులి వచ్చే అవకాశం ఉంది. పులి వస్తే గట్టిగా పిలువు, నేను వెంటనే పలుకుతాను. కూలీలందరినీ తీసుకుని వస్తాను, భయపడొద్దు అని చెప్పి పొలం పని చేసుకోసాగాడు. కాసేపు కాపలాగా ఉన్న ఆ అబ్బాయికి ఏమీ తోచక సరదాకి నాన్నా పులి, నాన్నా పులి అని అరిచాడు. పొలంలో ఉన్న నాన్న, కూలీలు కట్టెలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ అబ్బాయి గట్టిగా నవ్వుతూ, పులి లేదు గిల్లి లేదు, సరదాకే అలా చేశాను అన్నాడు. ఇంకెప్పుడు అలా చేయకు అని వాళ్ళంతా మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయారు. కాసేపు అయ్యాక మళ్ళీ నాన్నా పులి, నాన్నా పులి అని అరిచాడు. పులి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిజంగానే వచ్చిందేమో అని మళ్ళీ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ పులి కనిపించలేదు. ఈసారి అందరికీ బాగా కోపం వచ్చి ఆ అబ్బాయిని బాగా తిట్టి పనుల్లోకి వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత నిజంగానే పులి వచ్చింది. నాన్నా పులి వచ్చింది, నాకు చాలా భయంగా ఉంది నాన్న, రండి నాన్నా పులి అని ఎంత పిలిచినా వీడికి బాగా అల్లరి ఎక్కువైంది అనుకుని పనుల్లో మునిగిపోయారు. ఎవరూ రాలేదు. పులి వచ్చి ఒక మేకను తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. కాసేపు అయ్యాక తండ్రి పని ముగించుకుని వచ్చేటప్పటికి ఆ అబ్బాయి భయపడుతూ చెట్టెక్కి కూర్చుని ఉన్నాడు. తండ్రిని చూసి కిందికి వచ్చిన అబ్బాయి పులి రావడం, మేకను తీసుకెళ్లడం అంతా చెప్పాడు. అప్పుడు తండ్రి, చూసావా ఎంత ప్రమాదం జరిగింది, నువ్వు ముందు 2 సార్లు అబద్ధం చెప్పడం వల్ల 3వసారి కూడా అలాగే చెప్పావనుకున్నాను. ఇంకెప్పుడూ కూడా సరదాకైనా మాటను దుర్వినియోగం చెయ్యకు అని చెప్పాడు. మాటలు మన జీవితాన్ని శాసిస్తాయి, మన గౌరవాన్ని పెంచుతాయి. లోకంలో చాలా జాగ్రత్తగా గొప్పగా మాట్లాడగలిగిన ఆ ఒక్కడు హనుమంతుడు. ఆయన కూడా సీతమ్మను వెతకడానికి వెళ్ళి సముద్రాన్ని చూస్తూ మౌనంగా కూర్చున్నప్పుడు జాంబవంతుడి మాటలతో ఉత్సాహాన్ని పొంది సముద్రాన్ని దాటాడు. మాటకున్న శక్తి అది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా అన్నారు వేమనగారు. అలాగే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని కూడా అంటారు. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందన్నట్టుగానే మనం ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో అనే దాన్ని బట్టి మన జీవితంలో జరిగే మంచి చెడులు, మనతో ఉండే మనుష్యులు, మనకు ఎదురయ్యే అనుభవాలు ఉంటాయి. సృష్టిలో మనకు మాత్రమే కాదు, ప్రకృతిలోని ప్రతి జీవికి భాష ఉంది. పంచభూతాలకు భాష ఉంది. ప్రకృతితో మమేకమైన శ్రీరామచంద్రుడు ఉదయించే సూర్యుడి నుంచి వచ్చే తొలి కిరణపు శబ్దాన్ని విన్నాడట. ఎంత బాగుంది కదా. మన దగ్గర చాలా విలువైన సంపద ఉంటే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అంత జాగ్రత్తగానే మాటను కాపాడుకుందాం. ఉన్నతి వైపు నడిచే విధంగా, నడిపించే విధంగా దాన్ని ఉపయోగించుకుందాం. అవసరమైనంత వరకు, ఎదుటివారిని ఆనందపరిచే వరకు సత్యాన్ని మాత్రమే మాట్లాడదాం. మిగిలిన సమయం మనసులో నిరంతరం దైవనామ స్మరణ చేస్తూ ఆ దైవం, ఈ ప్రకృతి చెప్పే మాటలను వినే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్.